హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే వంటగదిలో వంట రెడీ చేస్తూ ఉంటుంది. అలా వంటగదిలో రెడీ చేస్తూ కళ్యాణి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఆయనతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలుస్తుంది. అలాగే ఆ శ్వేతకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటో, అసలు ఇద్దరి మధ్యలో స్నేహబంధం కాకుండా ఇంకా ఏం నడుస్తుందో తెలుసుకోవాలని కావ్య అయితే చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళని ఎలా అడగాలో అర్థం కాక తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా లాభం లేదు. అత్తయ్య గారు అన్నట్లుగా దేనికి భయపడకూడదు, వెళ్ళి అత్తయ్యని అడిగేస్తాను అని చెప్పి ఇంకా అపర్ణదేవిని అడగాలని నిర్ణయించుకుంటుంది. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం కూర్చుంటారు. ఇక అందరికీ టిఫిన్ వడ్డిస్తూ కావ్య, అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని కావ్య అంటూ ఉంటే ఇక పైనుంచి రాజ్ అయితే జరిగిందంతా కూడా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతుందా అన్నట్లుగా అక్కడే నుంచుని చూస్తున్న రాజ్కి ఇక కావ్య అన్న మాటలకి ఊహించిన షాకే ఎదురవుతుంది. కావ్య అయితే అపర్ణదేవిని, అత్తయ్య గారు నేను ఈ రోజు నుంచి ఆఫీస్లో డిజైనర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే జాయిన్ అవుతాను అని చెప్పి ఇంకా కావ్య అపర్ణని అడగడంతో వెంటనే రుద్రాని, నువ్వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే ఇక్కడ వంటలు ఎవరు చేస్తారు? అయినా ఆఫీస్లో పని చేయడానికి చాలామంది ఉన్నారు, నువ్వెళ్ళి అక్కడ ఏం వెలగపెడతావు అని చెప్పి రుద్రాని అనడంతో రుద్రాని మాటలకి పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి, అవును రుద్రాని, నువ్వు చెప్పింది కూడా నిజమే. అయినా అక్క నీకు ఇంట్లో వంట పని ఇంటి పని చూసుకోమని చెప్పింది కదా, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పెత్తనం చెలాయిద్దామనుకుంటున్నావా? అక్కడ కూడా నీ రాజ్యమే ఏలాలి అనుకుంటున్నావా? ఇక్కడ చేసింది సరిపోదా అని చెప్పి ఇక రుద్రాని మాటలకి సమర్థించినట్టుగా ధాన్యలక్ష్మి కూడా ఇక కావ్యకి చీవాట్లు పెడుతుంది. నువ్వు వంటగదిలోనే ఉండాలి, నువ్వు వంటగదికి మాత్రమే అంకితం అని అనడంతో ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు ఏం చేయాలో అది కూడా నీ ఇష్టమేనా? అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? తను ఆఫీస్కి వెళ్తుంది. కావ్య, నువ్వు ఈరోజే ఆఫీస్లో వెళ్ళు, ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పడంతో వెంటనే తను ఆఫీస్కి వెళ్తే మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని ధాన్యలక్ష్మి అనడంతో, ఏంటి ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఊరుకుంటే తనేమన్నా ఈ ఇంటి వంట మనిషా? అలా మాట్లాడుతున్నావు? తను ఆల్ ఇండియా డిజైనర్గా సెలెక్ట్ అయింది. తను వేసిన డిజైన్స్ వల్ల మన కంపెనీకి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే వచ్చినాయి. అసలు ఇలాగేనా ఎదుటి వాళ్ళని కించపరిచేది అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే ధాన్యలక్ష్మితో అరుస్తూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న ఇంద్రాదేవి, మళ్ళీ మొదలు పెట్టారా? అసలు మీ ఇద్దరికి ఎంత చెప్పినా అర్థం కాదా? మాట్లాడుకునే విధానం ఇదేనా అని అనడంతో, అది కాదత్తయ్య, చూశారుగా ధాన్యం ఎలా మాట్లాడుతుందో, అసలు ధాన్యం ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కొత్తగా ఎందుకు ఇలా మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న ప్రకాశం అయితే, వదిన ఈ మధ్యన ధాన్యానికి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి, కోడల్ని చూసి ఇంకాస్త రెచ్చిపోతుంది. అయినా కావ్య ఆఫీస్కి వెళ్తే ధాన్యలక్ష్మి నీకేంటి ఇబ్బంది? ఇంట్లో వంట చేయడానికి ఇంతమంది ఉన్నారు, అవసరమైతే అదిగో మా రుద్రాణి చెల్లెలుంది కదా, తను చేస్తుంది అని అనడంతో, అమ్మో ఇదేంటిది, నన్ను వంటగదిలో కూర్చోపెట్టేలా ఉన్నారు అని ఇక రుద్రాణి అయితే, అన్నయ్య ఇంట్లో ఇంతమంది ఉండగా నేనే మీకు గుర్తొచ్చానా అని చెప్పడంతో, అది కాదు రుద్రాణి, ఎప్పుడు నువ్వే కదా ఖాళీగా తిరుగుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటావు, అందుకే కాస్త వంటగదిలో పనన్నా చేస్తే ఆ చాడీలు వదులుతావేమోనని అని చెప్పి ఇక ప్రకాశం అయితే రుద్రానికి డైలాగ్స్ వేస్తాడు. ఇంకా కావ్య అయితే అందరి మధ్యలో అపర్ణ తనని నా కోడలు, అలాగే నా కోడలు టాలెంట్ ఇలా అని చెప్పి పొగడుతూ ఉంటే కావ్య చాలా సంతోషిస్తుంది. ఇక అలాగే అందరికీ టిఫిన్లు రెడీ చేసి పెట్టేశాను. అలాగే అత్తయ్య గారు, భోజనం కూడా మీరేమీ చేసుకోనక్కర్లేదు, నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తాను, మీరు వంట గురించి అస్సలు ఇబ్బంది పడవద్దు అని చెప్పి కావ్య చెప్తుంటే, చూడు కావ్య, వంట మేం చూసుకుంటాం, ఈరోజు నుంచి ఆఫీస్లో కొత్త కొత్త డిజైన్స్ ఎలా వేయాలో దాని గురించి ఆలోచించు, సరేనా అని చెప్పి కావ్యకి చాలా మంచిగా అపర్ణదేవి చెప్పుకొని
అక్కడి నుంచి అపర్ణ అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసిన రాజ్, ఏంటి కళావతి ఎంతో బ్రతిమలాడినా సరే ఆఫీస్కి రాను అని చాలా గట్టిగా చెప్పిన మనిషి ఈరోజు ఆఫీస్లో డిజైనర్గా జాయిన్ అవుతానంటుంది. అసలు కావ్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎందువల్ల కావ్య ఆఫీస్కి వస్తానంది? కొంపతీసి ఈ కావ్యకి నా మీద అనుమానం అయితే రాలేదు కదా అని చెప్పి రాజ్ అయితే కాస్త కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా కళ్యాణ్ అయితే, కంగ్రాచులేషన్స్ వదిన, ఈ రోజు నుంచి కంపెనీకి కొత్త డిజైనర్గా నువ్వు అనుకున్నది సాధించవు వదిన అని చెప్పి కళ్యాణ్ మాట్లాడడంతో ఇక కావ్య అయితే, లేదు కవి గారు, ఇది మీరిచ్చిన సలహానే, మీ ఐడియా ప్రకారమే ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక ఆ శ్వేతకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటో తేల్చేస్తాను అని చెప్పి కావ్య అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అనామిక అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పింది చాలు, అయినా ఎప్పుడు కూర్చుని ఆ పిచ్చి గీతలు గీసుకునే దానికంటే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలని నీకు ఏమాత్రం కూడా ఆలోచన రావట్లేదా అని అనడంతో, ఏయ్ అనామిక, ఏం మాట్లాడుతున్నావు? నా కవితల్ని పట్టుకొని పిచ్చి గీతలు అంటున్నావేంటి? అయినా నువ్వు నన్నుగా ప్రేమించాను అనుకున్నాను, కానీ ఇలా నా కవితల్ని పిచ్చి గీతలు అంటున్నావంటే నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమించావు? అసలు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా లేకపోతే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికని డౌట్ఫుల్గా అడుగుతాడు. ఇక అనామిక అయితే, ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు? నీ కవితలు చూసే ప్రేమించాను, కానీ కవితలే రాసుకుంటుంటే అవి మనకి ఫుడ్ పెడతాయా? చెప్పు, నువ్వు కూడా కంపెనీకి వెళ్తే అక్కడ ఉన్న వర్క్స్ మొత్తం నీకు అలవాటు అవుతుంది కదా. చూడు, కావ్య ఈరోజు ఇంట్లో అందరి దగ్గర కూడా ఎంత పేరు సంపాదించిందో నాకుండదా? నాకు కూడా నా భర్త ఒక స్థాయిలో ఉంటే నేను కూడా అలాగే చాలా సంతోషిస్తాను కదా. నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను, మనిద్దరం ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం, అర్థమవుతుంది కదా, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి ఇక కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రానివ్వకుండా అనామిక తన గదిలోకైతే వెళ్తుంది. ఇంతలో అనామిక దగ్గరికి రుద్రాణి వస్తుంది. వెరీ గుడ్ అనామిక, నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు కూడా నీ భర్త కళ్యాణ్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. కావ్య చేసే ప్రతి పనిని చెడగొట్టు. కావ్య వేసే ప్రతి డిజైన్ని కూడా ఏం చేయాలో నీకు కొత్తగా చెప్పనక్కర్లేదేమో అని అనడంతో, అవునాంటీ, అందుకే కదా వెళ్తున్నాను. ఇంత పేరు సంపాదించిన ఆ కావ్యకి నేను బుద్ధి చెప్తాను. అసలు తను కంపెనీలో ఏం డిజైన్ వేస్తుందో అంతా చూస్తాను. ఆ ఒక్క డిజైన్ కూడా ఆ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నేను చెడగొడతాను అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రానికి చెబుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్వప్న ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఖాళీగా తినడం, పడుకోవడం, తిరగడం, ఇదే. కనీసం ఆఫీస్లో వర్క్ గురించి కానీ ఏదైనా బిజినెస్ గురించి కానీ కొంచెమైనా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఒక బిడ్డకి తండ్రి అవుతున్నావు, అయినా సరే ఇలా ఖాళీగా తిని పడుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి స్వప్న అయితే ఇంకా రాహుల్కి చీవాట్లు పెడుతుంది. రాహుల్, ఏయ్, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని అనడంతో, ఓ వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు? క్లర్క్గానా? అక్కడ అందరూ ఫైల్స్ మీద సంతకాలు పెడితే ఆ ఫైల్ ఈ టేబుల్ మీద, ఈ ఫైల్ ఆ టేబుల్ మీద సర్దడానికి వెళ్తున్నావా? ప్యూన్ కంటే ఘోరతి ఘోరమైన ఉద్యోగం నీది. ఛీ, నీ జాబ్ గురించి ఎవరికన్నా చెప్పుకుంటే మా ఫ్రెండ్స్ నన్ను ఎంత చీప్గా చూస్తున్నారో తెలుసా అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్కి చీవాట్లు పెడుతుంది. ఒసేయ్, నీ మూలాన నాకు మనశ్శాంతి లేదు. ఛీ, ఆఫీస్కి వెళ్తున్నాను, కానీ అక్కడేమో రాజ్ ప్యూన్ కంటే ఘోరంగా చూస్తున్నాడు, ఇక్కడ నువ్వు పనివాడి కంటే ఘోరంగా చూస్తున్నావు. అసలు ఎక్కడ కూడా నాకు మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పి రాహుల్ చిరాకు పడుతూ బయటకైతే వచ్చేస్తాడు. ఇక బయట రుద్రాణి కనిపించడంతో, మామీ చూసావుగా ఆ స్వప్న ఎలా మాట్లాడుతుందో అని అనడంతో, అవును మరి, కావాలని కోరి తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నావు కదరా, నీకు జరగవలసిందే. దాన్ని చంపేమని చెప్తే దానికి కడుపు చేసి మరి ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు అది ఏం చెప్తే అది చెయ్యవలసి వస్తుంది. నేనేమో దానికి పనిదాన్నయ్యాను, నువ్వేమో ఎందుకు పనికిరాని వాడివయ్యావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని తిడుతుంది. మమ్మీ, నువ్వు కూడా నన్నే తిడుతున్నావేంటి? అసలు అది ఎన్నేసి మాటలు అంటుందో తెలుసా అని అనడంతో, చూడు రాహుల్, మనకి వచ్చేవన్నీ మంచి రోజులే. ఆ అనామిక మన చేతిలో ఉన్నంత వరకు ఇక్కడ అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఇక నువ్వు కూడా ఈ రోజు నుంచి
ఆఫీస్లో ఎనీ టైం ఆ కావ్య రాజులని గమనిస్తూ ఉండు. కావ్య రాజులు ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా నాకు చెప్పు. నేను అనామికకి చెప్తాను. తర్వాత మనం చేయవలసిందంతా కూడా అనామికతో చేసి పని పూర్తి చేద్దాం అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్కి చెప్తుంది. రాహుల్ కూడా ఓకే మమ్మీ, ఓకే. ఇప్పుడు మనకి రుద్ర వల్ల కంపెనీస్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకే వచ్చాయి. ఆ ప్రాజెక్టు వర్క్ ఈ కావ్యని డిజైన్ చేస్తుందట. అది ఎలా చెడగొట్టాలో ఆ పనిలో ఉంటాను అని చెప్పి ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి అయితే అపర్ణొదిన, నా సంతోషాన్ని చెడగొట్టావు కదా, ఈ రోజు నుంచి నీ మొహంలో సంతోషం లేకుండా చూస్తాను. అనుక్షణం ధాన్యలక్ష్మి నిన్ను కాకిలాగా పొడుస్తూ ఉంటుంది. ఇక నీ కొడుకు ఆఫీస్లో వర్క్ పూర్తవ్వక ఇంటికి వచ్చి నానా టెన్షన్ పడతాడు. ఇంకా కొత్తగా పంపిస్తున్నావుగా నీ కోడల్ని, ఆ కోడలు ఏమీ చెయ్యలేదు, ఎందుకు పనికిరాంది అని నీ నోటితోనే అనిపిస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే తన మనసులో అనుకుని తెగ సంబరపడిపోతుంది. ఇంతలో కావ్య రాజులు ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటారు. కానీ కళ్యాణ్ అనామిక ఇంకా తీసుకొని కిందకి వచ్చి, బావగారు ఈ రోజు నుంచి నేను ఆయన కూడా మీతో ఆఫీస్కి వస్తాం అని చెప్పడంతో, ఏంటి మీ ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారా అని రాజు అడగడంతో, ఎందుకు బావగారు అలా అడుగుతున్నారు? ఆయన కూడా ఈ కంపెనీకి వారసుడే కదా, మరి ఆయన కూడా కంపెనీ బాధ్యతలు ఆయనకి కూడా ఇవ్వాలి కదా, ఆయనతో పాటు నేను కూడా చూసుకుంటాను అని అనడంతో వెంటనే అపర్ణదేవి అయితే అక్కడ నువ్వేం చేస్తావు అనామిక, అసలు నీకక్కడ ఏం వర్క్ వచ్చని అని చెప్పడంతో, అదేంటి పెద్దత్తయ్య, మరి ఏం వర్క్ వచ్చిందని కావ్యని రాజ్ బావగారితో పంపిస్తున్నారు, అలాగే నేను కూడా నాకు చేతనైందే చేస్తాను అని అనడంతో, చూడమ్మా అనామిక, నీకు తెలీదేమో, కావ్య చాలా పెద్ద డిజైనర్. తను వేసిన డిజైన్స్ ఆల్ ఇండియా మొత్తానికి కూడా మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే దానికి కారణం కావ్య వేసిన డిజైన్స్ వల్లే. కానీ నువ్వు ఏది రానివి దానివి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఎందుకమ్మా నువ్వు ఇంట్లోనే ఉండు అని అనడంతో, ఆ కావ్య వంటగదిలో వంట చేయకపోతే నా కోడలు చేస్తుందనా? నా కోడల్ని ఇంటి పని మనిషిలా చేద్దామనా నా కోడల్ని ఆఫీస్కి వెళ్ళనివ్వట్లేదు? అయినా అంతా నీ కొడుకు కోడలే పెత్తనం చెలాయించాలని, నా కొడుకు కోడల్ని ఇంటి బానిసలుగా చేయాలని నువ్వు అనుకుంటున్నావని నాకు ముందు నుంచి కూడా తెలుసు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం చెప్తున్నావు? అసలు అక్కడ ఏ పని రాని ఈ అనామిక ఎందుకు అన్నాను? అయినా కొత్తగా పెళ్ళయింది, కొద్ది రోజులు ఇద్దరు సంతోషంగా ఉంటారని అలా చెప్పాను. కానీ నేను చెప్పింది నీకు నచ్చటం లేదు, ఇక నుంచి ఏమీ చెప్పాలని కూడా అనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రాజైతే, సరే కళ్యాణ్ నువ్వు కూడా నాతో రా అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే శ్వేత అనామికని ఇక కావ్యని తీసుకొని రాజ్ బయలుదేరతాడు. ఇంతలో శ్వేత ఫోన్ చేసి, ఏంటి రాజ్ ఇంకా రాలేదు, నీకోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడగడంతో రాజ్ కంగారుగా, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక కావ్య అయితే అదే ఫోన్ చేసినట్టుంది అన్నట్టుగా కళ్యాణ్కి సైగ చేస్తుంది. ఇంకా కళ్యాణ్ కూడా, వదిన నువ్వు పక్కనుండగా అన్నయ్య ఎటువైపు వెళ్ళలేడు, ఏమీ చేయలేడు అని చెప్పి ఇక కళ్యాణ్ కావ్యతో అంటూ ఉంటాడు. ఇక ఇంతలో రాజ్ అయితే, కళ్యాణ్ నాకు మీటింగ్ పని మీద బయటకెళ్ళే పనుంది, నువ్వు మీ వదని తీసుకొని ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య అయితే, ఆ మీటింగ్లో డిజైన్ ప్రజెంట్ చేసేది నేనే కదా, ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, నేను కూడా మీతో వస్తాను అని చెప్పి కావ్య అనడంతో, ఏంటిది నాతో వస్తాను అంటుంది అంటే దీనికి నా మీద అనుమానం మొదలయ్యిందా, అందుకే నాతో వస్తాను అంటుందా అని చెప్పి రాజ్ అయితే కావ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక రాజ్ అనామిక మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళిన కావ్యకి ఎదురైన అతి భయంకర నిజం ఇది తెలుసుకున్న కావ్య ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో